మీరు ఎవరైనా సరే దేవుని వాక్యాన్ని బాగా వినాలి, ఇంకా చెప్పాలి అంటే నేను విన్నటువంటి విషయాలు మర్చిపోకుండా ఉండాలి అని మీరు ఎవరైనా కోరుకుంటే కొన్ని విషయాలు మాత్రం నేను మీకు సూత్రాలు తెలియజేస్తాను. మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ వినేటప్పుడు మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది అనుకోండి, మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఎప్పుడైనా సరే మీరు వినేటప్పుడు మాట్లాడే వాళ్ళ వైపు చూడండి. దయచేసి కాన్సన్ట్రేషన్ తొలగిపోకుండా ఉండాలి అంటే మాట్లాడే వాళ్ళ వైపు మీరు చూస్తూ ఉండండి. మాట్లాడే వాళ్ళ వైపు మీరు చూస్తూ గనక ఉన్నట్లయితే మీరు ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మీకు తొలగిపోద్దు. అయినటువంటి సూత్రం ఏమిటి అంటే మీరు వినేటువంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే మీరు ఎప్పుడు కూడా వినటం అనేటువంటిది మీకు ఒక మంచి హాబీగా మార్చుకోండి. ఇంకా చెప్పాలి అంటే వినటానికి కావలసినటువంటి పరిస్థితులను మీరు ఏర్పాటు చేసుకోండి. మీరు ఎప్పుడైనా సరే మీరు వాక్యం బాగా వినాలి అని కనుక అనుకున్నట్లయితే ఒకటి మీరు చెప్పేటువంటి వాళ్ళ వైపు చాలా జాగ్రత్తగా మీరు చూడండి, అంటే మీ ఏకాగ్రత కొరకు. రెండోది ఏమిటి అంటే మీరు ఎప్పుడైతే మీరు వినాలి అని అనుకుంటారో మీ చుట్టూ వినేటువంటి వాతావరణాన్ని మీరే సృష్టించుకోండి. మరొక ముఖ్యమైనటువంటి విషయము, వినేటప్పుడు మీరు ఎప్పుడూ కూడా భక్తి భావంతో వినండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వినేటప్పుడు ఎప్పుడు కూడా ఇది దేవుని వాక్యమో అనేటువంటి భయముతో ఆ భక్తి భావంతో వినండి. ఒక విషయం నేను నిజంగా మనం వినేటువంటిది మనం ఎంత భయంతో ఎంత భక్తి భావంతో వింటాము అనే దాని మీదే ఆ విషయం లోపలికి వెళ్ళటం ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి భయం ఇస్తారో, అంటే ఆ భయం చూపిస్తారో, గౌరవం ఇస్తారో, జాగ్రత్తగా వింటారో ఆ విషయాలు లోపలికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వినేటప్పుడు నిర్లక్ష్యంగా వింటారో ఆ విషయాలు లోపలికి వెళ్ళవు. కాబట్టి ముఖ్యమైనటువంటి చివరి విషయం ఏమిటంటే మీరు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మీరు చాలా భయంతో చాలా భక్తిభావంతో మీరు ఆ మాటలను వినండి, మీకు లోపలికి వెళ్తాయి. ఇది దేవుని మాటలు అనేటువంటి భయంతో గనక మీరు విన్నట్లయితే మీకు అవి లోపలికి వెళ్తాయి. ఒకవేళ అలా గనక మీరు వినకపోతే నిర్లక్ష్యంగా గనక వింటే అసలు మీకు అవి లోపలికే వెళ్ళవు. మన హ్యూమన్ బ్రెయిన్ కూడా అలాగనే, మన మనసు కూడా అలాగనే. వాక్యం మీకు లోపలికి వెళ్తే వాక్యం బయటకు వస్తుంది. వాక్యం లోపలికి వెళ్ళకపోతే మీరు ఎప్పుడైతే భక్తిభావంతో వింటారో అది లోపలికి వెళ్తుంది, నిర్లక్ష్యంగా వింటారో మీ లోపలికి వెళ్ళదు.